ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 2 రోజుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ ప్రాంతంలో 5 లక్షల మంది ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఆసీన్లో పోతున్న స్టేజీని మనం చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఆహూతులు ఎవరైతే ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే ఇక్కడ హాజరవబోతున్నారు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ హాజరవబోతున్నారు. కూటమి నేతలు కూడా హాజరవబోతున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో కావచ్చు, రాష్ట్రం అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రజలంతా కూడా సమాయత్తం అవుతున్నారు. రాజధాని ప్రాంత రైతులంతా కూడా ఇప్పటికే చంద్రబాబుతో కూడా నిన్న మాట్లాడటం జరిగింది. చరిత్రలో కన్ని విని ఎరగని రీతిలో ఆయనకి స్వాగతం పలకాలని చెప్పి రైతులు నిర్ణయించుకున్నారు. ఏదైతే ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. మొత్తానికి కొత్త రోడ్లు కూడా రాత్రి నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పుడు వరకు కూడా రాజధాని ప్రాంతంలోకి రావడానికి మొత్తం 11 రోడ్లని గుర్తించారు. అవన్నీ కూడా శరవేగంగా అక్కడ కంప్లీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగం మొత్తం కూడా ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా ఇప్పటికే స్వాగత తారణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే కనుక 3 స్టేజీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 పెద్ద టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. 1,00,000 మందికి పైగా ఇక్కడ టెంట్లో కూర్చునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఒకవేళ టెంట్లు నిండిపోతే బయట మొత్తం కూడా అక్కడ స్క్రీన్లు పెట్టారు. బయట వేరే టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టేజీకి అటుపక్క ఇటుపక్క కూడా ఇంకా భారీ ఎత్తున మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే కనుక మొత్తం 3 స్టేజీలు ఏర్పాటు చేశారు. ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు మొత్తం కూడా ఎవరైతే వచ్చారో ప్రజానీకం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి ఒక స్టేజీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే ఆహుతుల కోసం ఇంకో రెండో స్టేజీ ఏర్పాటు చేశారు. ఒక స్టేజీపై ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం కూడా ఆయన సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది. దాదాపు 1,00,000 కోట్ల పనులకు ఇక్కడి నుంచి ఆయన శంకుస్థాపన చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రాజధాని ప్రాంతంలో మొత్తం కూడా అంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వేలాది మంది సెక్యూరిటీ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఎస్పీజీ వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. రేపు మొత్తం కూడా ఈ స్టేజీ మొత్తాన్ని, ఈ ప్రాంతం మొత్తాన్ని ఎస్పీజీ తన అధీనంలో తీసుకుంటుంది. ఏదైతే చాలా సెక్యూరిటీ యాంగిల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్ర మంత్రులు కూడా ఎక్కడికక్కడ ప్రధానికి కనీవిన రీతిలో స్వాగతం పలికేందుకు జన సమీకరణ కూడా మంత్రులంతా రంగంలో దిగారు. మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హోంమంత్రి అనిత కొద్దిసేపటి క్రితమే వచ్చి వెళ్ళింది. మంత్రి నారాయణ అయితే గత వారం రోజుల నుంచి రోజు ఇక్కడ ఉదయాన్నే వచ్చి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీజీ అధికారులు కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి రాజధానిలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. రేపటికల్లా పూర్తయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పటికీ 90% పూర్తయ్యాయి. 5 లక్షల మంది ప్రజలు రావడానికి వీలుగా పార్కింగ్ 11 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చిన వారికి మజ్జిగ, వాటర్, అదేవిధంగా స్నాక్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎండ వేడికి తట్టుకునే విధంగా కూడా వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. దారి పొడుగున మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ స్థానిక ప్రజానికం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను అయితే చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్థానిక నేతలంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుందండి? దేనికి ఇక్కడ ప్రధాని పర్యటన మీరు ఏ విధంగా చూస్తారు? మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు ఈ ఏప్రిల్ 2వ తారీఖు జరగబోయే సభని, ఈ ప్రాంగణాన్ని మేమందరం కూడా చూస్తాను బాగా ఉత్సాహంతో వచ్చాం. ఇక్కడ చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒక ఆశయాల రాజధాని అమరావతి అని చెప్పి నమ్మారు. ఈ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు కలిసి మనకి ఇప్పటికీ సంవత్సరం అవతానికి వచ్చిన ఎలక్షన్స్ అయిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇచ్చిన ప్రధానమంత్రి గారికి మేమందరం కూడా స్వాగతం పలకడానికి ఈ రోజు మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు రేపు జరగబోయే సభకి మేమందరం చూస్తా ఉన్నాం. ఈ భారీ ఏర్పాట్లు ఇంత చక్కగా అందరికీ అవకాశం కల్పించే విధంగా వచ్చి చూడటానికి, అలాగే ఇక్కడ పునర్నిర్మాణం కోసం ఇక్కడ పైలాన్ కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. చాలా అతి ఉత్సాహంతో అందరూ ఆంధ్ర ప్రజలందరూ కూడా రేపు జరగబోయే మీటింగ్ కి కొన్ని లక్షల సంఖ్యగా ఆంధ్ర రాష్ట్రం చుట్టుపక్కల సరిపడ ప్రాంతాల నుంచి కూడా రావడానికి కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ యొక్క ఆహ్వానం మన ప్రధానమంత్రి మోదీ గారు రావడం మేమెంతో సంతోషిస్తున్నాం.
ఈ యొక్క అమరావతి రాజధాని ప్రజల రాజధాని, ఆశయాల రాజధానిగా, ప్రపంచంలో మంచి ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న రాజధానిగా నిర్మించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు తప్పనిసరిగా అది నెరవేరుస్తారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందని చెప్పి మేము అందరూ కూడా నమ్ముతా ఉన్నాం. అయితే ఇక్కడ స్థానిక ప్రజానీకం కూడా వచ్చి ఇక్కడ ఏర్పాటును చూసి చాలా ఆనందపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గతంలో ప్రధానమంత్రి వచ్చారు, శంకుస్థాపన చేశారు, తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మారడం, ఇక్కడ రాజధాని ప్రాంతంలో కొంత 5 సంవత్సరాలుగా పనులు ఎక్కడెక్కడ పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇక్కడ ప్రజల్లో ఉత్సాహమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే ప్రధాని గతంలో శంకుస్థాపన చేశారో మరలా ఆయన వచ్చి పనులు పునఃప్రారంభానికి ఇక్కడ రావడం, ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక చాలా ఆనందకరమైన పరిస్థితి కనిపిస్తుంది. కూటమి నేతలంతా కూడా ఈసారి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని వచ్చిన తర్వాత పునఃప్రారంభం చేసిన తర్వాత ఇంకా పనులు పూర్తి స్థాయిలో చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి ఏర్పాట్లయితే దాదాపు పూర్తి కావచ్చాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అస్గర్తో రవిచంద్రన్ టీవీ, అమరావతి.